నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అందరి సహకారంతో బాపట్ల జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగాం. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా. బాపట్ల జిల్లాలో చిన్న చిన్న ఘర్షణలు జరిగిన వెంటనే పోలీస్ ఫోర్స్ను పంపించి భద్రతా చర్యలు చేపట్టాం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఎన్టీఆర్ విగ్రహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులను, వారిని ప్రోత్సహించిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ. మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు. సాధారణ ఎన్నికలు 2024 పోలింగ్ ముగియటంతో ఈవీఎం యంత్రాలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ సెంటర్కు ఈవీఎం యంత్రాలు వచ్చాయి. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన అనంతరం వాటికి సీల్ వేశారు. ఓట్ల లెక్కింపు వరకు పటిష్ట భద్రత కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, 6 నియోజకవర్గాల ఆర్ఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో బాపట్ల జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని బాపట్ల జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పి రంజిత్ బాషా అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. డియర్ ఫ్రెండ్స్, మీ అందరి కోఆపరేషన్తో జిల్లాలో ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా, పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలాగే అందరి సిబ్బంది కూడా, సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్ మనము విజయవంతంగా చేయగలిగాం. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఎన్నికోవడం జరిగింది. సో ఎస్టర్డే ఎటువంటి రీపోల్, ఎటువంటి ఆదేశాలు లేవు, రీపోల్ ఏది లేదు మన జిల్లాలో. ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూరులో టోటల్గా 197,408 ఓటర్స్ ఉంటే 170,660, అంటే 86.43% వేమూరులో పోలింగ్ నమోదైంది. రేపల్లెలో 82.59, బాపట్లలో 83.02, పర్చూరులో 87.32, అద్దంకిలో 88.25, అలాగే చీరాల్లో 82.61. ఓవరాల్గా మనకి 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో. దీంట్లో 10,99,944, అంటే ఓవరాల్గా 85.15. ఇది జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలో నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఈ జిల్లాలో. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే మన సంతనూతలపాడు కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సంతనూతలపాడులో 87.46% నమోదైంది. ఓవరాల్గా పార్లమెంట్కి సంబంధించి 85.48% మనకి మొత్తం అంతా కూడా పోలింగ్ నమోదైంది. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్ ఒక 18,672 పార్లమెంట్లో 18,672 పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ అంటే హోమ్ ఓటింగ్ ప్లస్ పోలింగ్ పర్సనల్ అందరూ కలిపి. సో దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్తో పాటు పర్సంటేజ్ కలుపుకుంటే పార్లమెంట్లో 86.72, 86.72. ఇది గత ఏడాది 86.33 కంటే అదనంగా ఒక 0.4% అదనంగా ఈసారి యాడ్ అయింది. సో ఇది ఓవరాల్గా జిల్లాలో ఓటర్ టర్న్అవుట్. ఇది ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి ఓటర్ టర్న్అవుట్ ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో చిన్న చిన్న సంఘటనలు ఇప్పుడు దాకా ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. అలాగే పోలీసు వారు కూడా కంప్లీట్గా ఎలక్షన్ టైంలో కంప్లీట్గా ఎటువంటి మేజర్ వైలెన్స్ ఏమీ లేవు. చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ జరిగాయి, కూడా పోలింగ్ స్టేషన్ బయట జరిగాయి. సో కంప్లీట్గా అందరూ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ప్రతి పార్లమెంట్కి, అసెంబ్లీకి సపరేట్గా స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి, అలాగే కౌంటింగ్ హాల్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి.
కౌంటింగ్ మీకు అందరికీ తెలుసు, కౌంటింగ్ 6th రోజు జరుగుతుంది. అలాగే కౌంటింగ్ పాస్లు కూడా మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా ఒక మీడియా సెంటర్ కింద ఏర్పాటు చేశాం. ఆ మీడియా సెంటర్లోనే ఈ స్ట్రాంగ్ రూమ్ ఫీడింగ్ కూడా పక్క హాల్లో ఉంటుంది. మీకు సపరేట్ హాల్ పక్కనే ఒకటి అరేంజ్ చేస్తున్నాం. సో ఆ రోజు ఈ కౌంటింగ్ పాసెస్ అన్ని కూడా ఆల్రెడీ రేపు సైన్ పెట్టించుకున్నామా నాతో. సో అన్ని కౌంటింగ్ పాస్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో చిన్న చిన్న ఘర్షణలు జరిగిన వెంటనే పోలీస్ ఫోర్స్ను పంపించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి రంజిత్ బాషా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మన జిల్లాలో మొత్తం పోలింగ్ ప్రాసెస్ ఇప్పటిదాకా చాలా పీస్ఫుల్ గా జరిగింది. సో అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్ గా జరిగింది. పోలింగ్ తర్వాత ఈవీఎంస్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్ గా అయిపోయింది. మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు చిన్న జరిగాయి. కానీ చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్ గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్ గా అక్కడ వెళ్ళి ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్ గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 41 నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో మొత్తము పోల్ డే జరిగిన సంఘటనల్లో 30 కేసులు కట్టడం జరిగింది. ఆ 30 కేసులలో 241 ముద్దాయిలు ఉన్నారు. సో వాళ్ళందరి మీద ఎవరైతే దాంట్లో నిజంగా ఆ కేసులో ఆ ఘర్షణలలో ఆ చిన్న ఇన్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మన జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్ అయినాక మొత్తం 43 లా అండ్ ఆర్డర్ సంబంధించి కేసెస్ చిన్న ఘర్షణలు దాని మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కింద టోటల్ 19 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంస్ ను సీల్ చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్స్ బయట కూడా సిఏపిఎఫ్ తో అదేవిధంగా బయట ఏఆర్ సిబ్బందితో పెహరా వేయడం జరిగింది. సో 3 tier సెక్యూరిటీ ఎక్కడ వేయడం జరిగింది. సో అవుటర్ మోస్ట్ కార్డన్ లో సివిల్ పోలీస్ ఉంది, మధ్యలో ఏఆర్ వాళ్ళు ఉన్నారు అండ్ లోపల ఇన్నర్ మోస్ట్ కార్డన్ లో సిఏపిఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో స్ట్రాంగ్ రూమ్ కి కూడా అడిషనల్ ఎస్పీ గారిని ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది దాని సెక్యూరిటీకి. అండ్ దాంతో పాటు ఒక ఇన్స్పెక్టర్ రౌండ్ ద క్లాక్ అక్కడ ఉండి అంతా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీటీవీ కెమెరాలకి కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా కౌంటింగ్ వరకు ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా పోస్ట్ పోల్ వైలెన్స్ లేకుండా ఎన్షూర్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము. సో ఇక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా పోస్ట్ పోల్ కూడా పెద్దగా ఎక్కడ కూడా వైలెన్స్ జరగలేదు. ఎక్కడైతే జరిగిందో అది ఇమీడియట్ గా అక్కడ ఫోర్స్ పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది. సో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో అన్ని చోట్ల పీస్ఫుల్ గా చాలా పీస్ఫుల్ గా పోలింగ్ కంప్లీట్ అయింది అండ్ ఇదే విధంగా కంటిన్యూ కూడా అవుతుంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులతో పాటు వారిని ప్రోత్సహించిన నాయకులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ డిమాండ్ చేశారు. బాపట్ల మండలంలోని పడమర పిండిపోయిన వారి పాళ్లం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పంటించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నరేంద్ర వర్మ కోరారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 6:30 నుంచి 7:30 ప్రాంతంలో కరెంటు ఆపి మరీ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ అల్లరి మూకలు పెట్రోల్ పోసి నిప్పంటించారని అన్నారు. 92% రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైన పడమర పిన్నిపోయిన వారి పాళ్లెంలో వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్తల భౌతిక దాడులకు తెగపట్టం దుర్మార్గమని, నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తగులపెట్టడం వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ఠగా అభివర్ణించారు. కేవలం 4 దఫాలుగా బాపట్ల నియోజకవర్గంలో ఓడిపోతూ వస్తున్న టీడీపీ ఈసారి గెలవబోతోందనే అక్కసుతో ఇలాంటి దుశ్చర్యలకు వైసీపీ గుండాలు పాల్పడటంపై మండిపడ్డారు. నర్రా ఏడుకొండలు అనే టీడీపీ కార్యకర్తపై వైసీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు.
బాధితుడు గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ తమ కారుని తామే తగులబెట్టుకుని మహిళలు తగులబెట్టారని ఆరోపిస్తూ అక్రమ కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. ఈ గొడవలన్నింటికీ మూల కారణమైన స్థానిక వైసీపీ జడ్పీటీసీ భర్త సురేందర్ సింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలను కేవలం ఒక మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియగా చూడాలి తప్ప ప్రశాంతమైన పల్లెల్లో అశాంతిని నెలకొల్పకూడదని వైసీపీ శ్రేణులకు వేగేసిన నరేంద్ర వర్మ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన శివనారాయణ, టీడీపీ నాయకులు బండి శ్రీనివాసరావు, ముక్కమల శివ, గవిని కొండలు, గ్రామస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొన్న ఎలక్షన్లు పూర్తయిన 14వ తారీఖు, నిన్న 15వ తారీఖు వెస్ట్ పిన్నుబోయిన వారిపాలెం బాపట్ల రూరల్ మండలంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వైసీపీ మోకలు తగలబెట్టారు. నిన్న సాయంత్రం 6:30-7 గంటల టైంలో కరెంటు తీసివేసి పెట్రోల్ పోసి విగ్రహం తగలబెడతాం. వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు స్పందించి నీళ్లు కొట్టడం జరిగింది. అప్పటికే పూర్తిగా తగలబడకుండా నందమూరి తారక రామారావు గారి విగ్రహం చూడండి ఒకసారి. ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు? బాపట్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 4 పర్యాయముల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు రాబోతున్నది అని తెలుసుకుని సుమారుగా 85% పోలైంది. ఈ ఊళ్ళో 95% ఓటింగ్ జరగటం జరిగింది. ఆ కసితో తెలుగుదేశానికి ఓట్లు పోలైపోయినాయి. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోతున్నారు అని వాళ్ళు ఏమి చేయాలో అర్థం లేక వైసీపీ మూకలు తెలుగుదేశం వాళ్ళ మీద రకరకాల దాడులు చేస్తున్నారు. మూకుముడిగా వైసీపీ వాళ్ళు బూత్లో రావటం గమనించి మా వాళ్ళు అడ్డం పడటం, తెలుగుదేశం వాళ్ళని రాళ్లతో దాడి చేయటం. ఆ దాడి చేసిన వ్యక్తి నర్రా ఏడుకొండలు అనే వ్యక్తికి నుదుటి మీద గాయం, మెడ మీద గాయం అవటం, బ్లడ్ అంతా కారి చొక్కా తడిసిపోతే హఠాహుటిన మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వాళ్ళ గుంటూరు రిఫర్ చేయటం. మేము గుంటూరు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని పెట్టడం జరిగింది. ప్రాణాపాయం లేకపోయినా ఇక్కడ 5 కుట్లు పట్టడం, ఇదంతా నరమస్సు దెబ్బతిని సిటీ స్కానింగ్ కూడా చేయించడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. దాని మీద వాళ్ళు మన మీద ఏమైనా సరే కేసు పెట్టాలి అని వాళ్ళ కారు వాళ్ళే తగలబెట్టుకుని రోడ్డు పక్కన 2 లక్షలు 3 లక్షల కారు, వాళ్ళ పాత కారు ఒకటి చూసుకుని తగలబెట్టుకుని మా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మరలా ఈ విగ్రహాన్ని తట్టుకోలేక ఏం చేయాలో తట్టుకోలేక అదే రోజు సాయంత్రం కరెంట్ ఆపేసి మరీ తగలబెట్టారు. దీనికి అన్నిటికీ మూలం ఇక్కడ జడ్పీ సుందర్ సింగ్. ఆ సుందర్ సింగ్ అనూయులు చాలామంది వెనకాలండి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కర్త కర్మ క్రియ వెనకాలండి అన్నీ చేపిస్తూ కుర్రోళ్ళకి తాగబోపించి పలావ్ ప్యాకెట్లు పెట్టి గత కొన్ని రోజులుగా ఈ ఎలక్షన్ టైంలో 35 మందిని పోషించటం, అతను ఈ పని చేయటం ఇక్కడ గ్రామస్తులందరూ చెబుతూ ఉన్నారు. కానీ రాత్రి కేసు మేము పెట్టడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేసి సుందర్ సింగ్ను కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. దీనికి ఇంత అనుభవించక తప్పదు రాబోయే రోజుల్లో అని మేము తెలియజేస్తున్నాం.
గ్రామాలంటే కలిసిమెలిసి ఉండే గ్రామాలు ఈరోజు వైసీపీ వల్ల రౌడీ రాజకీయాలు చేసే పరిస్థితి. ఆ 4 రోజులు ఎలక్షన్లో ప్రత్యర్థులుగా ఉండాలి తప్పించి శత్రువులుగా మారే పరిస్థితులు. ఓడిపోతే ఓడిపోండి, ఒకసారి గెలుస్తాం, 10 మందికి మంచి చేస్తాం. అంతేగాని ఓడిపోతున్నాం కదా ఏం చేయాలో అర్థమాక దాడులు చేస్తే, మేము తిరగబడతాం బిగిన్ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. నేను మా కార్యకర్తలను ఆపుతున్నా, గొడవలొద్దని. కానీ పగ్గాలు వదలటం అంటూ బిగిన్ చేస్తే ఎక్కడ ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తున్నా, హెచ్చరిస్తున్నా. అలాగే ఎవరన్నా ఆడవాళ్ళు వెళ్ళి కార్లు తగలబెడతారండి? ఆడవాళ్ళు వెళ్ళి కార్లు తగలబెడతారా? ఆడవాళ్ళ మీద వాళ్ళే తగలబెట్టుకుని ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతా ఆడవాళ్ళు తగలబెట్టారని కేసులు పెట్టారు. ఇటువంటి హీనమైన పరిస్థితిలో ఈ వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటే చాలా బాధ కలుగుతున్నది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దీనికి ఇంత మేమేముంది, విగ్రహం మళ్ళీ శుభ్రం చేయించుకుంటాం. ఇప్పుడు ఇది జరిగింది. గత 4 నెలల క్రితం మా బర్తిపూడి గ్రామంలో రాత్రి వైసీపీ మూకలు అక్కడ నందమూరి తారక రామారావు గారు తలను తీసేయటం జరిగింది. అప్పుడు కూడా కేసు పెట్టాం, కానీ ప్రభుత్వం పెద్ద స్పందించాల. కానీ ఈ విషయంలో ఇది 2వసారి జరిగింది. ఈ విషయంలో స్పందించకపోయినా, పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అని నేను అందరినీ హెచ్చరిస్తున్నా. ఎవరైతే అధికారులు ఉన్నారో, పోలీసులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. దీని మీద దర్యాప్తు చేయాలి. ఈ సుందర్ సింగ్ అనే అతని మీద చేసే పనికి వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఆడుకుంటున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన కామాంధుడిని ఎందుకు అరెస్టు చేయలేదని, అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఎరుకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, 10 మంది ఇంకొకటి. ఈ పాప మీద వాడు వెరీ ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. అందులో నిజమేంటో పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? బొక్స్ కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి. అతను డిశ్చార్జ్ అయిన దాకా నేను ఇక్కడ కూర్చుంటాను. మేమందరం ఎక్కడ కూర్చుంటాం. ఆ కొట్టిన వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ ఏంటండి? యాక్షన్ తీసుకుంటాం. రూట్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి, ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. 11 ఏళ్ల పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళు చేయి కొరికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలు కొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరకల వాళ్ళు, ఎవరు దిక్కులు వీళ్ళు 10 మందే ఉన్నారు. అంటే జనబలాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారండి. అదే వెళ్ళిపోమన్నాను సార్, అది గుండమన్నా కూడా మీరు ఉండటానికి ఫ్యామిలీ, ఒక్క ఫ్యామిలీ కూడా లేదండి, మొత్తం తిరుగురులో ఉన్నారు. సార్ తీసుకొచ్చారండి, ఇప్పుడు వస్తున్నారు, తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న బెట్టింగ్లు. మా ఎమ్మెల్యే గెలుస్తాడని బెట్టింగ్లో మునిగి తేలుతున్న అభిమానులు. ఎవరు గెలిచినా ఒరిగేది ఏమీ ఉండదని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని కొందరు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మే 13వ తారీఖున సోమవారం నాడు జరిగిన ఎలక్షన్ను ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా జరిగాయి. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలు ఒకరికొకరు మా పార్టీకి ఓటు వేయండి అంటే ఇంకొకరు మా పార్టీకి ఓటేయండి అంటూ పోలింగ్ బూత్ల వద్ద
ఎంతో హడావిడి చేస్తూ కార్యకర్తలు ఎలక్షన్ చేశారు. అనంతరం ఎలక్షన్ ముగిసిన రెండో రోజు నుంచి బెట్టింగుల పర్వంలో మునిగి తేలుతున్న పార్టీల కార్యకర్తలు. బాపట్ల నియోజకవర్గంలో మావాడు ఎమ్మెల్యే అవుతాడని ఒకరు, మీ వాడిదేముందిరా మావాడే ఎమ్మెల్యే అవుతాడు అని ఇంకొకరు, ఇలా మాటల పర్వం కార్యకర్తల మధ్య కొనసాగుతోంది. ఇదిలా ఉండగా బెట్టింగ్ దాకా వెళ్లేసరికి లక్షల నుంచి కోట్ల దాకా బాపట్ల జిల్లాలో బెట్టింగ్లు కొనసాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ బెట్టింగ్ల పర్వం చిన్న సన్నకారు పనిచేసుకునేవారు కూడా ఈసారి రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనేసరికి వారు కూడా బెట్టింగుల్లో మునిగిపోయారు. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో వార్షిక తిరునాళ్ల కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనే స్వయంభువగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈరోజు బగళాముఖి జయంతి. ఈ సందర్భంగా అంటే బగళాముఖి జయంతి అనగానే వైశాఖ మాసంలో శుద్ధ అష్టమి రోజున అమ్మవారి యొక్క పుట్టినరోజు వస్తుంది. ఇది ఉత్తర భారతదేశంలో చాలా చాలా ప్రసిద్ధిగా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలు చేసుకుంటారు. మన అదృష్టం కొద్దీ ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఈ ఆలయం మాత్రమే స్వయంభుగా ఉండటం చాలా గొప్ప విశేషం. ఇటువంటి ఆలయంలో శ్రీ అమ్మవారి జయంతి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుండే సుప్రభాత సేవతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో అమ్మవారికి మేల్కొలుపులు జరిపించి వేద సుప్రభాతం జరిపించి ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచన, మహాన్యాస పారాయణ పూర్వకంగా శ్రీ అమ్మవారికి యథాశక్తిగా న్యాస పారాయణ చేశారు మా దేవస్థానం వేద పండితులు. ఆ తర్వాత 108 కలశాలతోటి ఆవు పాలు, పావు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అలాగే సుగంధ ద్రవ్యాలు, వివిధ ఫల రసాలు, అనే విశేషమైనటువంటి నదీ నద జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా భక్తుల సహకారంతో సేకరించి శ్రీ అమ్మవారికి అత్యంత విశేష శోభాయమానంగా సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే జరిగేటువంటి అభిషేక ప్రక్రియలో ఈ జయంతి మహోత్సవ కార్యక్రమం అత్యద్భుతంగా చాలా చాలా వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ దర్శనంతో పాటు వచ్చిన సమస్త భక్తకోటికి అన్న ప్రసాదం, మంచినీటి సౌకర్యం, దర్శన సౌకర్యాలన్నీ కూడా యథావిధిగా జరపబడ్డాయి. శ్రీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఎల్లవేళలా అందరికీ ఆ అనుగ్రహంగా ఉండాలని మరొక మారు కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరి సహకారంతో బాపట్ల జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగాం. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా. బాపట్ల జిల్లాలో చిన్న చిన్న ఘర్షణలు జరిగిన వెంటనే పోలీస్ ఫోర్స్ను పంపించి భద్రతా చర్యలు చేపట్టాం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఎన్టీఆర్ విగ్రహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులను, వారిని ప్రోత్సహించిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ. మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BCT న్యూస్.